అమ్మా, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ముఖ్యంగా అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ముఖ్యంగా చేసుకోవాలి. అంటే మీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, లేదా ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కానీ ఒకలాంటి అసంతృప్తి లాంటిది ఏర్పడడం, తద్వారా అనవసరమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని చూడని పరిస్థితులు మీకు ఎదురవడం బట్టి కొంత మానసిక చికాకులు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంతవరకు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేద్దామని మొదలుపెట్టినప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. కుంభరాశి. అమ్మా, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన వ్యక్తులు శత్రువులుగా మారడమో, లేకపోతే మీకు వాళ్ళు యాంటీగా మాట్లాడడం బట్టి ఇబ్బంది కలగడమో, వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడం బట్టో, నమ్మిన వ్యక్తులతోనే కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవడం బట్టి ప్రశాంతత కొంతవరకు లోపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు మీరు చేసే ప్రయత్నాలు, భాగస్వామి వ్యవహారాలు, నూతన వ్యాపార వ్యవహారాల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా కొత్తది మొదలు పెడదామని ప్రయత్నం చేసే విషయంలో మాత్రం కొంత ఆగడం అనేది మంచిది. అలాగే సంతానంతో మాట్లాడినా, ప్రియమైన వ్యక్తులతో మాట్లాడినా ప్రతి మాటకి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏది మాట్లాడినా 1-4 సార్లు ఆలోచించి మాట్లాడడం, భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం. మీరు ఒకటంటే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ విషయంలో వీలైనంతవరకు మీకు మీ యొక్క సోదరి వర్గంతో కానీ, లేకపోతే మీ యొక్క కలీగ్స్తో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్తే అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతాయి.